రైట్. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. అడవి తల్లి బాట పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తి స్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో 2 రోజుల పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ రాకతో ఆయన అభిమానులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారు. ఇక ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులతో మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణతో ఫేస్ టు ఫేస్. విశాఖ ఉమ్మడి జిల్లా అరకులో అయితే మనం ఉన్నాము. అరకు వద్ద పెదపాడు వద్ద అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ రోడ్డు శంకుస్థాపన అయితే చేయడానికి అయితే రాబోతున్నారు. ఈ రోడ్డు శంకుస్థాపన ఈ పవన్ కళ్యాణ్ చూసేందుకైతే పెద్ద ఎత్తున అయితే జనం తరలి వస్తున్నారు. వారిలో వారి అభిమానులు అయితే మనతో పాటు ఉన్నారు. వారి అభిమానులు అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత అభిమానిస్తారన్న విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మనతో పాటు పవన్ కళ్యాణ్ అభిమాని అయితే ఒక ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా డిప్యూటీ సీఎం మీ ఏరియాకి వచ్చి శంకుస్థాపన చేయడం మీకు ఎలా ఉంది, ఏంటి? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయనే వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు సార్. ఆయన ఇక్కడ మా మారుమూల గిరిజన ప్రాంతాలకు రావాల్సిన లేదు సార్. కానీ ఆయనకి ఏంటంటే మా గిరిజనుల పట్ల చాలా అభిమానం ఉందండి. గిరిజనులకు ఎలా డెవలప్ చేయాలనేసి ఒక ఇదిగా ఉందండి. కాబట్టి ఇప్పుడు మాకు ఎమ్మెల్యే వస్తేనే ఆనందపడిపోతామండి. అలాంటిది ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అలాంటి వ్యక్తి మా గిరిజన గ్రామాలకు రావడం అంటే మాకు ఎనలేని ఆనందం అండి. దీనివల్ల మా గిరిజన ప్రాంతాలు డెవలప్ అవుతుందని ఎంతో ఆశతో ఉన్నాం సార్. ఇంతకుముందు అరకు పర్యటనకు వచ్చినప్పుడు తాగునీటి సమస్య దగ్గర అరకు ప్రజలతో కూడా మాట్లాడారు సార్. ఆ సమస్య కూడా తీరుస్తానన్నమాట. ఇలాంటి సమస్యలు ఆయన వస్తే, అలాంటి పెద్దవారు వస్తే ఇలాంటి సమస్యలు తీరుస్తుంది అనేసి మా గిరిజన ప్రాంతం అందరూ కూడా ఈరోజు చర్చించుకుంటున్నారు సార్. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. అబ్బా, సీఎం అంత హోదాలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ గారు 2 నెలలకోసారి 3 నెలలకోసారి వస్తున్నారంటే ఆయనకి మన మీద చాలా అభిమానం ఉంది. ఇలాంటి అవకాశాన్ని మనం కూడా వినియోగించుకోవాలి. రానున్న ఎలక్షన్లో ఆయనకి కంపల్సరీగా మనందరూ ఓట్లు వేసి గెలిపిద్దాం అనేసి అనుకుంటున్నారు సార్. అలాగే ఇప్పుడు ఏంటంటే మా ఇండివిజువల్గా ఏంటంటే ఆయన రావడం అంటే మాకు చాలా హ్యాపీ సార్. మా అభిమానంగా మాకు హ్యాపీ. కానీ మా ఏజెన్సీ ప్రజలకి ఇంకా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే డెవలప్మెంట్ అవుతుంది సార్. నిరుద్యోగ సమస్య ఉన్నది, తాగునీటి సమస్య ఉన్నది, రోడ్లు లేవు, డోలిమోతలు సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన అర్థం చేసుకోవడానికి ఈ 2 రోజులు పర్యటన చేస్తారు సార్. ఆయన అర్థం చేసుకొని మా ఏజెన్సీని ఈ 2-3 సంవత్సరాల్లోనే డెవలప్ చేస్తారనేసి మేము మాత్రం అనుకుంటున్నాం సార్. అరకు నియోజకవర్గం డుమ్ములగూడ పంచాయతీ, పోతనపాడు పంచాయతీలో పెదపాడు విలేజ్కి సుమారు 200 కోట్ల పైనే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన రావడానికి గిరిజనులందరూ కూడా స్వాగతిస్తున్నాం. మనస్ఫూర్తిగా ఇచ్చిన మాట ప్రకారంగా అరకు నియోజకవర్గం కాదు, గిరిజన ప్రాంతం అంతా కూడా నేను అభివృద్ధి చేసి చూపెడతాను. మంచినీరు సౌకర్యం కానీ, రోడ్డు సౌకర్యం కానీ, అలాగే టూరిజం డెవలప్మెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారు చేసి పెడతానని చెప్పారు. అదేవిధంగా గతసారి అనంతగిరి మండలం రావడం జరిగింది. ఇప్పుడు అరకు మండలంలోనూ అలాగే డుమ్ములగూడ మండలంలోనూ అరకు నియోజకవర్గంలోనే సుమారు 4 మండలాలు కవర్ అయ్యేలాగా అతని ఆచారాలు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. రానున్న రోజుల్లో కూడా మిగతా 7 నియోజకవర్గాలు కూడా అతను డోలీ లేని సమస్యలు పరిష్కారం చేయాలని, అలాగే ప్రతి గ్రామానికి మంచినీరు సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి అతని ఆశయాలు ఉన్నాయి. అంతేవిధంగా గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కూడా పోడి వ్యవసాయం అనేయండి. అతను అడవి శాఖ మినిస్టర్ గారు కాబట్టి రానున్న రోజుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన కాఫీని ఏ స్థాయిలో బయటికి తీసుకుని వెళ్ళాలి, అరకు కాఫీని కూడా గుర్తింపు తీసుకురావాలని అన్ని విధాలుగా ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. దీనికి ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తూ రానున్న రోజుల్లో అతను బలోపేతం చేసేలాగా యువతంతా కూడా అతను ముందు నడనానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి. నా పేరు కోట సరస్వతి అండి, మా దుఃఖంపేట అండి, అరకు నియోజకవర్గం అండి. శ్రీమతి కొల్పాల పవన్ కళ్యాణ్ గారు మా ఏరియా వచ్చి ఇంత మారుమూల గ్రామానికి ఇటువంటి అభివృద్ధి ఎప్పుడూ ఎన్నాడు జరగరింది. ఇప్పుడు జరిపించడం వల్ల చాలా గౌరవకరంగా ఉందండి. మళ్ళీ ఇంకా మా మారుమూల గ్రామాలు ఇదే కాకుండా ఇంకా 11 మండలాల్లో ఎన్నెన్ని మారుమూల గ్రామాలు ఉందో ఆ గ్రామాలకి ఆయన దృష్టి పెడితే మా మారుమూల కాకుండా ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం సార్. కదండి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా రోడ్ల శంకుస్థాపనకు రావడం పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్కి రాబోయే రోజుల్లో మరిన్ని ఓట్లు వేసి ఇలాంటి నాయకుడిని అయితే మనం తెచ్చుకోవాలని గిరిజన ప్రజలందరూ దగ్గర చూస్తున్నట్లుగా తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీనివాస్తో ANN సత్యనారాయణ.